శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వస్తున్న ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాలలో యువత పోరు కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించిందని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కన్నబాబు తెలిపారు. ఊహించిన దానికంటే యువత పోరు కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పెద్ద సంఖ్యలో యువత పోరులో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించినా, పోలీసులు ఆంక్షలు పెట్టినా ర్యాలీని విజయవంతం చేశారంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో యువత పోరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు యువత నుంచి ఎటువంటి స్పందన వచ్చిందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు ఉన్నారు. సార్, మా స్వయంగా పాల్గొన్న పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరే చూశారు ఏ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి యువత పోరులో పాల్గొన్నారు. మా పార్టీలో కార్యకర్తలు, నాయకులు కాకుండా వివిధ వర్గాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా మంచి స్పందనతో ఈ కార్యక్రమం జరిగింది. దీన్ని తీసుకెళ్లి రిప్రజెంటేషన్స్ కలెక్టర్లకు ఇచ్చాం. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు కనీసం ఒక బాధ్యతగా ప్రవర్తించండి. విద్య, వైద్యం అనేది ప్రజలకి ఒక జీవనాడి. ఆ రెండింటిని అందించడంలో అలక్ష్యం చేయకండి. ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం వల్ల లక్షలాది కుటుంబాలు మేలు పొందినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దారు. మీరు వచ్చి దాన్ని నిర్వీర్యం చేశారు. తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తుంటే అది ఆపేసి కాలేజీలకు వేస్తానన్నారు. ఎందుకు? తల్లుల ఖాతాలో కానీ వేయకపోతే ఇన్ టైంలో అలరవద్దు కాబట్టి మీరు కాలేజీలకు వేస్తే వాళ్ళు వెయిట్ చేస్తారని. కానీ కాలేజీలు ఏం చేస్తున్నాయి? ఇవాళ పిల్లల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో విశేషమైన స్పందన లభించిందని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తూ వస్తున్నారని, ఈరోజు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారని, రానున్న రోజుల్లో ఇదే తరహాలోని చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారని, ప్రజలతో కలిపి అలాగే ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ కానీ మిగతా హామీలన్నింటినీ కూడా ప్రజలకు చేరే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం.